మోంతా తుపాను రైతులను ముంచేసింది. ఎడతెగని వానతో అనేక జిల్లాల్లో వేలాది ఎకరాల్లో వరి, పత్తి, మక్క, మిరప పంటలు దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాలతో పాటు కల్లాల్లోని వడ్లు తడిసి ముద్దవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే భారీ వర్షాలు, తెగుళ్లతో దిగుబడి తగ్గిపోయి నష్టాల్లో ఉన్న రైతులను తుపాను కూడా ఆగం చేసింది. వేల ఎకరాల్లో చేతికొచ్చిన పత్తి పంట నేలరాలిపోయింది. పలు చోట్ల ఆరబోసుకున్న మక్కలు తడిసిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి, చంద్రుగొండ, జూలూరుపాడు, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో మిర్చి, పత్తి, మక్కతో పాటు వరి పంటలు దెబ్బతిన్నాయి. చేన్లలోకి భారీగా వరద చేరింది. మహబూబాబాద్ జిల్లాలో వాగులు పారడంతో వందల ఎకరాల్లో వరి నీట మునిగింది. ఆరబెట్టిన మక్కలు తడిసి ముద్దయ్యాయి. మహబూబాబాద్ కేసముద్రం మార్కెట్ యార్డుకు తెచ్చిన మక్కలు తడిసిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలకు పత్తి ఏరేందుకు వీలు లేకుండా పోయింది. పత్తి, సోయా పంటలో తేమ శాతం పెరిగిపోయి నష్టపోవాల్సి వస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సోయా కోతలు పూర్తయి నెల రోజులైనా కొనుగోలు చేయకపోవడంతో పంట ముక్కిపోయే ప్రమాదం ఉంది. సిద్దిపేట, హుస్నాబాద్ మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసిపోయింది. ఆరబోసిన వడ్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, కంది, మునిపల్లి, సదాశివపేట, జురాసంగం, నాల్కల్, రాయ్కోడ్, కంచి మండలాల్లో వరి, పత్తి, సోయా పంటలు దెబ్బతిన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలతో చేన్లలోనే పత్తి తడిసి రంగు మారుతోంది. ఎకరాకు 4 క్వింటాల దిగుబడి వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈదురు గాలులకు వరి, మిరప తోటలు నేలరాలాయి. భూపాలపల్లి, కాఠారం, గణపురం, మహదేవ్పూర్, చిట్యాల, మొగుళ్లపల్లి, రేగొండ మండలాల పరిధిలో వందలాది ఎకరాల్లో వరి నీట మునిగింది. ఖమ్మంలో మిర్చి పంట నీట మునిగింది. తోటల్లో నీరు నిలిచి జాలువారి మొక్కలు చనిపోతున్నాయి. ఇక జనగామ జిల్లాలో వేలాది ఎకరాల్లో కోత దశలో ఉన్న వరి నేలవాలింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇల్లంతకుంట, తంగళ్లపల్లి, బోయినపల్లి మండలాల్లో వరి పంట దెబ్బతిన్నది. జగిత్యాల జిల్లాలో కొన్ని చోట్ల వడ్లు, మక్కలు తడిసిపోయాయి. ఇక నాగర్ కర్నూలు జిల్లాలో పలు చెరువులు నిండి అలుగుపారాయి. దీంతో చెరువుల కింద ఉన్న పొలాలు నీట మునిగాయి. నాగర్ కర్నూలు పక్కన ఉన్న కేసముద్రం, నాగనూలు చెరువులు నీళ్లు పొలాల్లో చేరాయి. ఇటు పెంటలపల్లి, తెల్కపల్లి, తాడూరు, ఉప్పునుంతల, బల్మూరు, వంగూరు, కల్వకుర్తి, బిజినేపల్లి తదితర మండలాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలో ముసురు వానలతో పత్తి పూర్తిగా తడిసి రాలిపోయింది.